శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి పుష్ప ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అల్లు అర్జున్ బన్నీ ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు. వీడు హీరోనా అనే స్థాయి నుండి వీడు హీరోరా అనే స్థాయికి ఎదిగాడు. మనం నమ్ముకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు, టాలెంట్ అని నమ్మిన వ్యక్తి. అలా వెంకటపురం పుష్పతో మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అంటే అవును అని చెప్తున్నారు. ఎంత టాలెంట్ ఉన్న అహంకారం ఉంటే మట్టి పాలవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇదే. మరియు రీసెంట్ గా పుష్ప 2 మూవీని పోస్ట్పోన్ చేయడం కూడా మనం చూసాం. అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీడేంట్రా ఇలా ఉన్నాడు, వీడు హీరోనా అని చాలా మంది చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప సినీ ఇండస్ట్రీ కాదు, సినీ ఇండస్ట్రీకి పుష్ప అవసరం అనే విధంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. అల్లు అర్జున్ సినిమాలో నటించాలని సర్జరీ చేయించుకున్నాడా? తన తల్లి సినిమాల్లో వెళ్ళొద్దని చెప్పిన వినకుండా అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చాడా? అసలు అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న గొడవ ఏమిటి? జనసేన పార్టీపై అల్లు అర్జున్ పెంచుకున్న కోపానికి అల్లు అరవింద్ కారణమా? తన భార్య స్నేహారెడ్డి ఏం చెప్తే అది వినడానికి వెనుక ఉన్న కారణాలేమిటి? అదే విధంగా అల్లు అర్జున్ కాజల్ కి మధ్య జరిగిన గొడవ ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 8, 1983న అల్లు అర్జున్, అల్లు అరవింద్ మరియు నిర్మల దంపతులకు జన్మించాడు. అల్లు అర్జున్ కి బాబీ అనే అన్నయ్య మరియు అల్లు శిరీష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ పుట్టిన 4 సంవత్సరాల వరకు అతనికి పేరు కూడా పెట్టలేదట. అప్పటి వరకు అతన్ని అందరూ కూడా బన్నీ అని పిలిచేవారు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అతనికి పేరు ఇంకా పెట్టలేదు అని తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అతనికి పేరు పెట్టకపోతే ఎలా అని చెప్పారు. అప్పుడు అతనికి అల్లు అర్జున్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని బన్నీగా పిలుస్తారు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ముల కంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ చదువులో మాత్రం అంతగా ఆసక్తి కనబరిచేవాడు కాదు. అయితే అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ నటించిన స్వాతి ముత్యం మరియు తన మేనమామ చిరంజీవి నటించిన విజేత మూవీలో నటించాడు. అల్లు అర్జున్ కి డాన్స్ అంటే ఎక్కువగా ఇష్టం. దాంతో అతను డాన్స్ స్కూల్ కి వెళ్లేవాడు మరియు తన మేనమామ చిరంజీవి దగ్గర కూడా డాన్స్ ని నేర్చుకునేవాడు. అయితే చిరంజీవి నటించిన డాడీ మూవీ షూటింగ్ లో చిరంజీవి అల్లు అర్జున్ ని తీసుకెళ్లి అసలు డాన్స్ కొరియోగ్రఫీ ఎలా చేస్తారో చూపించాడు మరియు అందరినీ అల్లు అర్జున్ ని తన మేనలుడుగా పరిచయం చేశాడు. అయితే అల్లు అర్జున్ డాన్స్ తో పాటు బొమ్మలు బాగా గీసేవాడు. దాంతో అతనిని కెనడాకి వెళ్లి ఆర్ట్స్ కాలేజీలో చేరమని అల్లు అరవింద్ చెప్పాడు. దాంతో అతను తన తల్లితో నేను సినిమాలో నటిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కువగా తల్లితో క్లోజ్ గా ఉండేవాడు. అప్పుడు ఆమె సినీ రంగం ఒక రంగుల ప్రపంచం, అందులో నువ్వు ఉండలేవు కాబట్టి వద్దని చెప్తుంది. కానీ అల్లు అర్జున్ అస్సలు మాట వినడు. దాంతో చేసేదేం లేక ఆమె అల్లు అరవింద్ కి చెప్తుంది. దాంతో అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవికి వెళ్లి చెప్తాడు. అప్పుడు చిరంజీవి సినీ రంగంలో ఉండడం అంత సులభం కాదని నీకు తెలుసు కదా, డాన్స్ ఒకటి వస్తే చాలదు, యాక్టింగ్ కూడా రావాలి, అందుకని యాక్టింగ్ క్లాస్ లో చేర్చమని చెప్పాడు. అల్లు అర్జున్ ఎన్కేఎన్ అనే యాక్టింగ్ కాలేజ్ లో ముంబైలో చేరాడు. అక్కడే అల్లు అర్జున్ తన నటనని బయటకు పెట్టాడు. అప్పుడు అల్లు అరవింద్ తన కొడుకు సినిమా మంచి డైరెక్టర్ తో ఉండాలని చిరంజీవితో చెప్తే కొత్త హీరోస్ లను పరిచయం చేసే రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాడు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు 99 సినిమాలు చేసి ఉన్నారు. 100వ సినిమా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అల్లు అరవింద్ గారు ఆ సినిమాని అల్లు అర్జున్ తో చేయమని చెప్తాడు. అప్పుడు దానికి రాఘవేంద్రరావు గారు ఒప్పుకోరు. ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు చేస్తాను అని అల్లు అరవింద్ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 100వ సినిమా తను చిరంజీవితో చేస్తానని చెప్పాడు. కావాలంటే 101వ సినిమా అల్లు అర్జున్ తో చేస్తానని చెప్తాడు. అప్పుడు అల్లు అరవింద్ దానికి ఒప్పుకోకుండా చిరంజీవితో మాట్లాడతాడు. అప్పుడే చిరంజీవి 100వ సినిమా అల్లు అర్జున్ తో చేయమని రాఘవేంద్రరావు గారిని అడుగుతాడు మరియు తను 101వ సినిమాలో నటిస్తానని మాట ఇస్తాడు. అయితే రాఘవేంద్రరావు గారు తీసిన ఆ సినిమానే గంగోత్రి. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాగా నటిస్తున్న హీరోయిన్ తో మంచిగా కెమిస్ట్రీ లేకపోవడంతో వారిద్దరిని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఒక ట్రిప్ కి పంపాడు. ఆ ట్రిప్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఆ సినిమాలో స్టోరీని కానీ పాటని కానీ ఎప్పటికీ మర్చిపోలేరు. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ప్రజలు అల్లు అర్జున్ ని బాగా తిట్టుకున్నారు.
వీడు అసలు హీరోనా, అతని ముఖం అద్దంలో చూసుకున్నాడా, ఎవడు పడితే వాడు హీరో అయిపోతాడు అని చెప్పసాగారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ బాగా బాధపడ్డాడు. దాంతో చిరంజీవి అందరిని కూర్చోబెట్టి సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాడట. ఈ రంగుల ప్రపంచంలో ఎక్కువ రోజులు బ్యాక్గ్రౌండ్ తో రాణించలేరు. బ్యాక్గ్రౌండ్ చూసుకొని నటిస్తే మీరు ఎవరు కూడా సినీ ఇండస్ట్రీలో నిలబడలేరు. ఫ్యాన్స్ పొగిడినప్పుడు ఆకాశంలోకి వెళ్లి తిట్టినప్పుడు నేలలో కూరుకుపోతే ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్పాడట. అలా చెప్పిన తర్వాత అల్లు అర్జున్ తన లుక్స్ ని చేంజ్ చేయించుకోవాలని అనుకున్నాడు. అల్లు అర్జున్ స్క్రీన్ సర్జరీ చేసుకున్న తర్వాత ఆర్య మూవీలో నటించాడు. గంగోత్రి మూవీ తర్వాత ఆయన మళ్ళీ యాక్టింగ్ క్లాస్ లో చేరాడు. అయితే ఆర్య మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తన లుక్స్ కి కూడా మంచి మార్కులు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ప్రతి సినిమాకి తన లుక్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. సర్జరీ ముఖమని అందరూ హేళన చేస్తున్నా అతను పట్టించుకోలేదు. దాంతో హ్యాపీ, పరుగు, దేశముద్రు లాంటి హిట్ మూవీలలో నటించాడు. అయితే ఆర్య 2 మూవీలో నటించిన కాజల్తో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని సినీ ఇండస్ట్రీలో కబుర్లు వచ్చాయి. మొదటి సినిమాలో కెమిస్ట్రీ కోసం హీరోయిన్ తో ట్రిప్ కి వెళ్లిన అల్లు అర్జున్ ఆర్య 2 సినిమా షూటింగ్ లో కూడా కాజల్తో ఆస్ట్రేలియాకి డేట్ కి వెళ్ళాడట. అల్లు అర్జున్ నటించిన చాలా మందితో అంటే క్యాథరిన్, కాజల్, రకుల్, పూజా హెగ్డే లాంటి వాళ్లతో కూడా డేట్ కి వెళ్ళాడని, అలాగే పుష్ప హీరోయిన్ రష్మిక మందనతో కూడా ఫారిన్ ట్రిప్ వేశాడని కొన్ని ఫోటోలు కూడా వచ్చాయని చెప్పారు. అయితే అల్లు అర్జున్ పెళ్లి గురించి మాట్లాడితే స్నేహారెడ్డి తండ్రి కొన్ని కాలేజీలకు చైర్మన్ గా ఆయన పనిచేశారు. అలాగే కొన్ని బిజినెస్లలో స్నేహారెడ్డి తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అల్లు అర్జున్ కూడా ఎన్నో బిజినెస్లలో పాలు పంచుకున్నారు. మరియు ఆయన ఒక పార్టీలో స్నేహారెడ్డిని కలిసి ఆమెతో స్నేహం ఏర్పరచుకొని ఇద్దరు కూడా నంబర్స్ పంచుకున్నారు. అలా మెల్లమెల్లగా వారి మధ్య ప్రేమ చిగురించింది. స్నేహారెడ్డి తండ్రి ప్రజలలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి స్నేహారెడ్డితో ప్రేమలో పడిన తర్వాత అల్లు అర్జున్ ఆమెని త్వరగా పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు. అల్లు అర్జున్ ఈ విషయం ఇంట్లో చెప్తే ఓకే అన్నారు. కానీ స్నేహారెడ్డి ఇంట్లో వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆమె కూడా చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని మొండిపట్టు వేసింది. దాంతో 2011లో వీరిద్దరికి పెళ్లి అయింది. అయితే వీరిద్దరికి ఇప్పుడు 2 పిల్లలున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో దువ్వాడ జగన్నాథ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ అని అరవడంతో ఇక చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ గట్టిగా చెప్పాడు. తనకు సపోర్ట్ గా ఆర్మీ ఉందని ఆ స్పీచ్ లో చెప్పాడు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య ఏదో పగ ఉందని అందరూ భావిస్తూ వచ్చారు. దాంతో ఈ సినిమా పోస్టర్లను, ట్రైలర్లను అందరూ డిస్లైక్ కొట్టారు. మరియు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ఆడలేకపోయింది. అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య శత్రుత్వానికి అసలు కారణం అల్లు అరవింద్. చిరంజీవి స్థాపించిన ప్రజాస్వామ్యం పార్టీ ఆయన అల్లు అరవింద్ కి కొన్ని పనులు అప్పజెప్పారు. దీంతో అల్లు అరవింద్ తనకు నచ్చిన వారికి సీట్లు అమ్ముకున్నాడని అందరూ మాట్లాడుకున్నారు. అయితే జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ కి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా నాగబాబుకి అన్ని పనులు అప్పగించారు. దీనికి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి మధ్య పగ పెంచుకుంది. అయితే ఒకసారి అల్లు అరవింద్ చిరంజీవితో జనసేన పార్టీ బాధ్యతలు తనకు ఇవ్వమని అడిగినప్పుడు దానికి చిరంజీవి ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని, దాని గురించి పవన్ కళ్యాణ్ అడగమని చెప్పాడు. మరియు ఆ సంవత్సరం పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవితో మీరు నాకు జనసేన పార్టీ బాధ్యతలు ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు, ఇప్పుడు చూడండి అని చెప్తాడు. అప్పుడు చిరంజీవి ప్రజాస్వామ్యం పార్టీ స్థాపించినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు, అందుకే నీకు పార్టీ బాధ్యతలు ఇవ్వలేదని చెప్పాడట. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి మరియు అల్లు అరవింద్ ఫ్యామిలీకి నిప్పురవ్వ చెలరగింది. అది 2024 ఎలక్షన్ టైంలో బయటికి వచ్చింది. సొంత పార్టీకి ప్రచారం చేయకపోయినా తర్వాత ఏమయ్యేది కాదు. కానీ వ్యతిరేక పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్ కి, జనసేన సైన్యానికి బాగా కోపం వచ్చింది. మరియు అందరూ కూడా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయసాగారు. అయితే నంద్యాలలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త పోటీ చేయడం వల్ల భార్య చెప్పిందని అతనికి మద్దతుగా వెళ్ళినందుకు అతని ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ తనకు 2 కోట్లు ఇస్తేనే ప్రచారానికి వస్తానని చెప్పాడని కొంతమంది చెప్తున్నారు. ఎన్నో కోట్లు సంపాదించిన తర్వాత కూడా 2 కోట్ల కోసం సొంత వాళ్ళను పక్కన పెట్టాడని అందరూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ కారణంగా అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని స్వయంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 మీద పడుతుందని భావించి మేకర్స్ కూడా ఈ మూవీని పోస్ట్పోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేసి తెలపండి. మరియు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.